సో హలో అండి, నమస్తే. ఇవాళైతే మనం మల్టీప్లయర్ గురించి మాట్లాడుకుందాం. మల్టీప్లయర్. సో మల్టీప్లయర్ ఎలాగా అంటే, సో బై యూజింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. సో ఇక్కడ మనం ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యూజ్ చేసుకొని మల్టీప్లయర్ చేయొచ్చు. సో అలా చేయొచ్చు. సో నాట్ జస్ట్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్, ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ డివైజెస్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో ఏంటవి అంటే లాగర్థమిక్, యాంటీ లాగర్థమిక్. ఓకేనా, అలా కనెక్ట్ చేస్తాం. సో కనెక్షన్ వచ్చేసి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లాగర్థమిక్ సర్క్యూట్ మనకు తెలుసు అనమాట. సో లాగర్థమిక్ సర్క్యూట్ ఎలా ఉంటుందంటే, సో ఇలా ఉంటుంది. ఒక డయోడ్స్ ఉంటాయి, ఒక డయోడ్ ఉంటుంది, ఇంకొక ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి ఇలా కనెక్ట్ చేసి ఉంటుంది, ఇక్కడ రెసిస్టర్స్ ఉంటాయి. అదే యాంటీ లాగర్థమిక్ దానికి ఆపోజిట్ అనమాట. దానికేమో ఇక్కడ డయోడ్ ఉంది, ఇప్పుడు రెసిస్టర్ ఉంటుంది, ఇక్కడ డయోడ్ వస్తుంది. సో ప్లీజ్ వెరిఫై. ఓకేనా, ఆపోజిట్ సైన్ మారిద్ది అన్నమాట. ఇది ఇటు వచ్చింది, ఇది వచ్చింది, యాంటీ లాగర్థమిక్. సో ఓకేనా, సో ఓకే. సో ఇప్పుడు గీద్దాం. సో ఇక్కడ మనం ఈ యొక్క మల్టీప్లేయర్ యాంప్లిఫైయర్లో ఒక లాగర్థమిక్కి యాంటీ లాగర్థమిక్కి మధ్యలో యాడర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది జరగాలి. అదే మనం డివిజన్కి వచ్చేస్తే కనుక డివిజన్లో మనం సబ్ట్రాక్టర్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. ఫస్ట్ లాగర్థమిక్ అన్నాడు. లాగర్థమిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ఏంటి, ఇట్లా ఉంటుంది, అంతే కదండి. ఇక్కడ మనకి నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు టెర్మినల్స్ ఉంటాయి. ఇక్కడ ఏమో గ్రౌండ్కి ఇస్తాం, ఇక్కడ రెసిస్టర్ అనేది ఇస్తాం. అండ్ ఇక్కడ మనకి లాగర్థమిక్లో డయోడ్ అనేది సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మనం రెండు లాగర్థమిక్లు యూజ్ చేసుకుంటాం. ఇది మైనస్, ఇది ప్లస్ గ్రౌండ్కి ఇస్తాం, నెగిటివ్కి ఇస్తాం. ఓకేనా, రెండు లాగర్థమిక్ ఇచ్చాం, మధ్యలో మనం యాడర్ అనేది ఇవ్వాలి. సో యాడర్ అనే ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి మైనస్, పాజిటివ్ అండ్ టెర్మినల్స్ ఉంటాయి. సో ఇక్కడ మైనస్కి మనం ఇచ్చుకుంటాం. ఓకేనా, ఇక్కడ కూడా రెసిస్టెన్స్ పెట్టుకోవచ్చు ఇట్లాగా. ఓకేనా, ఈ పాజిటివ్ అనేది గ్రౌండ్కి ఇస్తాం. చూడండి, పాజిటివ్ అనేది గ్రౌండ్కి ఇస్తాం. అండ్ తర్వాత దీనికి యాంటీ లాగర్థమిక్ యూజ్ చేస్తాం. యాంటీ లాగర్థమిక్ ఇక్కడ డయోడ్ అనేది ఉంటుంది, ఆ తర్వాత మనకి నార్మల్ డయోడ్ అనేది వస్తుంది, ఇక్కడ నుంచి మనకి రెసిస్టర్. సో ఓకే, ఇది యాంటీ లాగర్థమిక్, ఇది వచ్చేసి యాడరు, ఇవి వచ్చేసి 2 ఇన్పుట్ లాగర్థమిక్. సో మనం అప్లై చేసే ఇన్పుట్ని ఇక్కడ V1 అండ్ V2 అనుకుంటాం, దీన్ని V1 నాట్ అనుకుంటాం, V2 నాట్. ఇక్కడ వచ్చేది మనకి ఇది, ఇక్కడ వచ్చేది V0. సో చూసినారు కదా, కనెక్షన్స్ అనేవి ఇలా ఇచ్చుకోవాలి. ఓకేనా, సో కనెక్షన్స్ ఇచ్చుకున్నాం. సో ఇక్కడ మనకు కొన్ని ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనం లాగర్థమిక్ అనుకుంటే లాగర్థమిక్ యొక్క ఈక్వేషన్ వచ్చేసి, సో V0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫస్ట్ VT, ఇది టెర్మినల్ వోల్టేజ్ అనమాట. ఓకేనా, VT లాగర్థమిక్ ఆఫ్ V ఇన్పుట్ బై I0 ఆర్. ఓకేనా, సో ఇది V0 యొక్క ఈక్వేషన్. సో మనం ఇక్కడ టూ ఇన్పుట్స్ ఇచ్చాం, 2 ఇన్పుట్స్ ఒక అవుట్పుట్ వస్తుంది, రైట్. సో ఇక్కడ 2 ఇన్పుట్స్కి 2 ఈక్వేషన్స్ అనేవి వస్తాయి ఇండివిజువల్గా. ఓకేనా, ఫస్ట్ మనం V1కి తీసుకుంటే ఎట్ ఇన్పుట్ V1 దగ్గర తీసుకుంటే V0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ VT లాగర్థమిక్ ఆఫ్ V1 బై I0 ఆర్. సేమ్ అలాగే V0 ఎట్ V2 తీసుకుంటే కనుక V0 ఈజ్ మైనస్ V2 లాగర్థమిక్ ఆఫ్ V2 బై I0 ఆర్. సో ఇది ఏంటిది మనకి యాడర్. సో మన ఈ రెండు ఇన్పుట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. సో ఎలా యాడ్ అవుతాయి అంటే V1 ప్లస్ V2 ఈజ్ ఈక్వల్ టు V ఇన్పుట్, రైట్. అప్లై చేసిన ఈ ఇన్పుట్ని మన యాడర్లో సమ్ చేస్తున్నాం. ఓకేనా, సో అది ఇక్కడ ఇన్పుట్. సో ఇన్పుట్ ఇవే కదా మనకి, అవును కదా, అంతే కదండి. V1 V2 అనేవి ఇక్కడ యాడ్ అవుతాయి. సో
V input is equal to minus of V1 plus V2. ఓకేనా, ఇక్కడ మనకి లాగరిథమిక్ ఆఫ్ బై I0 R మైనస్ t into logarithmic of V2 by I0 R. సో మైనస్ కామన్ చేసుకొని మైనస్ ప్లస్ అవుతుంది ఈజ్ ఈక్వల్. ఇక్కడ మనకు కామన్ ఏముంది ఉంది కదా, సో లాగరిథమిక్ ఆఫ్ V1 by I0 R ప్లస్ లాగరిథమిక్ ఆఫ్ V2 by I0 R. మనకు ఒక ఫార్ములా తెలుసు అనమాట, log of a plus b is equal to log a plus log b is equal to log ab. ఓకేనా, సో బై యూజింగ్ దిస్ ఫార్ములా మనం సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే సెకండ్ స్టెప్ ఇక్కడ చూసినారు కదా, సో ఇలాగా సెకండ్ స్టెప్లో ఏం చేసుకుంటాం, విఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ వీటా log of V1 V2 by I0 R. ఓకేనా, ఇది ఇన్పుట్ అనమాట. సో మనకి అవుట్పుట్ రెస్పాన్స్ రావాలి, అవుట్పుట్ రెస్పాన్స్. సో ఈ అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా వచ్చిందంటే V0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ I0 R ఇంటూ యాంటీ లాగరిథమిక్ ఆఫ్ V input by టర్మినల్ వోల్టేజ్. సో ఇది అనమాట యాంటీ లాగరిథమిక్ యొక్క ఈక్వేషన్. దీన్ని 2 అనుకుంటాము, దీన్ని 1 అనుకుంటాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2. సో V0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ I0 ఇంటూ ఆర్ యాంటీ లాగరిథమిక్ ఆఫ్ V ఇన్పుట్ ఏంటండి మనకి ఇదే కదా, సో ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 2 by I0 by R by, సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే లాగరిథమిక్ యాంటీ లాగరిథమిక్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ I0 R ఇంటూ V1 V2 by I0 R. ఇవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మనం మల్టిప్లై చేసాం కాబట్టి స్క్వేర్ వస్తుంది, కాబట్టి V0 ఈజ్ మైనస్ 1 by I0 ఇంటూ R V1 V2 మనకి 1 by I0 ఇంటూ R ఈజ్ ఈక్వల్ టు K అన్నమాట. ఇది ఫ్రాక్షన్ అనమాట, గుర్తుపెట్టుకో. సో ఈ ఫ్రాక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి మనం V0 ఈజ్ ఈక్వల్ టు K V1 V2, V1 ప్రొపోర్షనల్ టు V1 V2. ఇక్కడ మనకి V1 V2 అంటే ఏంది, V ఇన్పుట్, హెన్స్ V0 ప్రొపోర్షనల్ టు V ఇన్పుట్. దేనికమ్మా, మల్టిప్లై చేసి. ఓకేనా.